18వ కీర్తన 47వ వచనం. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోపరుచువాడు ఆయనే. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఉంది. మన పక్షంగా దేవుడు ఉన్నప్పుడు మన మీదికి లేచు వారితో ఆయనే పోరాడేవాడై ఉన్నాడు, వ్యాజ్యమాడేవాడై ఉన్నాడు, ప్రతిదండన ఆయనే చేయవాడై ఉన్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా మీదకి లేచు వారిని నేనేం చేయాల్సిన అవసరం లేదు, నా ప్రభువే వారికి ప్రతిదండన చేస్తాడు, దేవుడే వారికి తగిన ప్రతీకారాన్ని చేస్తాడు. చాలా సందర్భాల్లో దావీదు తన వ్యాజ్యాన్ని ప్రభుకి అప్పగించాడు. ప్రభువా, నేను నీకు అప్పగించాను, నువ్వు చూసుకో అన్నప్పుడు దేవుడే దావీదు పక్షంగా కార్యాలు జరిగించాడు. జనములను దావీదుకు లోపరిచాడు. చాలాసార్లు కృంగదీసే పరిస్థితుల్లోనికి, లొంగిపోయే పరిస్థితుల్లోనికి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి కూడా ఇలానే ఉందేమో. నీ శత్రువులు నీతో యుద్ధమాడుతున్నారేమో. శత్రువులు అంటే నీ ఎదుటివారు, నీ ఇంటివారు, నీకున్నవారు అని అనుకోవద్దు. అపవాదే మనకు పెద్ద శత్రువు. వాడు అనేకులలో దూరి నీకు బాధ కలిగించే విధంగా, శ్రమ కలిగించే విధంగా, నష్టం కలిగించే విధంగా నీ మీద దాడి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఉగ్రత తీర్చుట దేవుని పని, నీ పని కాదు. నువ్వు విశ్వాసంతో నీ వ్యాజ్యాన్ని ప్రభువుకి అప్పగించినప్పుడు నీ శత్రువుతో, ఒకవేళ ఆ శత్రువు అనారోగ్యం కావచ్చు, ఆ శత్రువు ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఆ శత్రువు మనుషులే కావచ్చు, ఆ శత్రువు కొన్ని నిందలు కావచ్చు, ఆ శత్రువు జీవిత సమస్యలు ఏవైనా కావచ్చు, వాటితో దేవుడే పోరాడతాడు. పోరాడడం మాత్రమే కాదు, ప్రతిదండను కూడా దేవుడే చేస్తాడు. హిజ్కియా విషయంలో అదే కదా జరిగింది. అష్షూరు రాజు ప్రగల్భాలు పలికి, నువ్వెంత, నీ దేవుడు ఎంత, నా చేతిలో నుండి నేను విడిపించేవాడు ఎవడూ లేడని ప్రగల్భాలు పలికినప్పుడు హిజ్కియా విశ్వాసముతో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తాడు. విస్తారమైన సైనిక బలం తనకున్నప్పటికీ యెషయా ప్రవక్త గారిని పిలిపించుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. నా వల్ల కాదు ప్రభువా, నువ్వు సహాయం చేయి అని ప్రభువుని వేడుకున్నప్పుడు ఎంత మాత్రం కూడా ప్రయాసపడకుండానే హిజ్కియాకి దేవుడు సునాయాసమైన విజయాన్ని ఇచ్చాడు. ప్రతిదండన దేవుడే చేశాడు. ఆకాశం నుండి దేవదూతను పంపగా ఆ అష్షూరు సైన్యంలో 1,85,000 మంది పరాక్రమశాలిని సునాయాసంగా దేవుని దూత సంహరించింది. ప్రతిదండన చేయవాడు దేవుడు కాబట్టి ఆయనకు అప్పగించినప్పుడు ఎంత చక్కని విజయం పొందుకున్నాడు. ఏ రాజు అయితే ప్రగల్భాలు పలికాడో అదే రాజు తన దేవత గుడిలోకి వెళ్ళగా తన కొడుకులే ఆయనను సంహరించారు. దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు నీ శత్రువుతో పోరాడి నీకు విజయం ఇచ్చేవాడు దేవుడు. కృంగిపోవద్దు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరివాడిని అయిపోయాను, నా పక్షంగా పోరాడేవారు ఎవరూ లేరు, నాకు తోడుగా ఉండేవారు ఎవరూ లేరు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరూ లేరు, ఈ సమస్య నుంచి నన్ను బయటికి తీసుకొచ్చేవారు ఎవరు అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడిని పక్షంగా వ్యాజ్యమాడతాడు. జనములను, పరిస్థితులను నీకు లోపరుస్తాడు. నువ్వు దేనికో లోబడిపోయేలాగా, నువ్వు అణిగిపోయేలాగా, నువ్వు చితికిపోయేలాగా, నువ్వు వేసారిపోయేలాగా, నువ్వు తలవంపులు తెచ్చుకునేలాగా నీ దేవుడు ఉంచడు. జనములనే, పరిస్థితులనే నీ వశానికి ఆయన తీసుకొస్తారు. నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యం చేయండి అయ్యా. పరిస్థితుల ప్రభావానికి వీరు లొంగిపోవద్దు, కానీ పరిస్థితులే వీరికి లొంగునట్లుగా, పరిస్థితులే మారునట్లుగా అద్భుతాలు మీరు చేయండి దేవా. వాగ్దానం వీక్షించి నీ బిడ్డల పక్షంగా నువ్వే శత్రువుతో పోరాడి ప్రతిదండన చేసి నీ ఆశీర్వాదాన్ని ప్రకటించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.